యాదగిరి గుట్టకు ఒక్క రోజులో 90,000 మంది ఆలయ చరిత్రలో రికార్డు స్థాయిలో పోటెత్తిన జనం అన్నమాట, భక్తజనం. 2025 జూన్ 1వ తారీఖు ఆదివారం నాడు, అంటే జూన్ 1 ఆదివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట, అంటే 2025 జూన్ 1 ఆదివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట చరిత్రలోనే తొలిసారిగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రికార్డు స్థాయిలో 90,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వేసవిసోమం ముగుస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారన్నమాట. వేకువజాము నుంచి దైవ దర్శనానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం మొదలవడంతో ఆలయ పరిసరాలు, క్యూలు, ప్రసాద విక్రయశాల, బస్టాండు, కళ్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, మెట్ల దారి కిక్కిరిసిపోయింది. స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటల పైగా సమయం పట్టగా వీపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి ఆలయం మూసే వరకు దర్శనాల కోసం క్యూలో భక్తులు నిల్చునే ఉన్నారు. ఉదయం వేకువజామున 4:30 నుంచి రాత్రి 7:45 వరకు 87,000 మంది పైగా భక్తులు యాదగిరీశ్వరుని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 3,500 మంది భక్తులు దర్శించుకున్నారు. అంటే మొత్తంగా 90,000 మంది. ఉదయం తెల్లవారు 4:30 నుంచి రాత్రి 7:30 వరకు 87,000 మంది భక్తులట. అది లాస్ట్ 2 గంటల్లోనే 3,500 మంది భక్తులు దర్శించుకున్నారట. వివిధ పూజలతో ఆలయానికి నిత్య ఆదాయం దాదాపుగా 79 లక్షల రూపాయలు వచ్చినట్టు చెప్తున్నారు. దర్శనానికి భక్తులు భారీగా తరలడంతో ధర్మదర్శనం క్యూలో వీఐపీ క్యూ మార్గంలో పలువురు అస్వస్థతకు గురయ్యారట. గంటల తరబడి నిల్చోలేక సమస్యలు పడిపోయారు. దీంతో ఆలయ సిబ్బంది భక్తులు, కుటుంబ సభ్యులు కొంతపై ఉన్న ఆసుపత్రికి బ్యాటరీ వాహనం తరలించి చికిత్స అందించారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు సైతం క్యూలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పరిస్థితులను అధికారులు తెలుసుకుని ఈవో ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భక్తులు రాక పెరిగేసరికి కొండపైన బస్టాండ్, వీఐపీ పార్కింగ్, శివాలయానికి వెళ్లే దారిలో వాహనాలు పూర్తిగా నిండిపోయాయి. ఒక దశలో టికెట్లు ఇచ్చే ప్రక్రియను అధికారులు నిలిపేసినా కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇలాగా ఒక్క రోజులోనే దాదాపు 8 లక్షల రూపాయలు నిత్య ఆదాయం వచ్చింది. 90,000 మంది దర్శించుకున్నమాట యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని. ఈ విధంగా యాదాద్రికి ఇంకా డెవలప్ చేయాలి, యాదాద్రికి ఇంకా సౌకర్యాలు పెంచాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.